31st నైట్ అని చెప్పారు. ఒక్కడు కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు. మనమే చేద్దాం. ముందు యాత్రం గడికి చేద్దాం. హలో రే యాత్రం, నేను రా అందగడు మహేష్ని. ఎవరు నువ్వు ఎరుగురా అంతకడ ఏ జిల్లా కథకడి నువ్వా ఒక జిల్లా కథకడివా లేకపోతే రాష్ట్రానికి అంతకడ పెద్ద. అరే నేను రా మహేష్ని. మాకు తెలీదు మరి ఎవరో ఫోన్ చేసింది. ఎన్వేషన్లు ఇచ్చా ఎందుకు ఫోన్ చేసినా చెప్పు. అసలు నేను చాలా బిజీకున్నా. సాయంత్రం పార్టీ అనుకున్నాం కదరా, ఎవరికొళ్ళు సైలెంట్గా ఉంటే గుర్తు చేద్దామని ఫోన్ చేశా. ఇట్లాంటి మాత్రం బాగా గుర్తుండే, ఎగ్జామ్లో రాసే గుర్తుండవే. నువ్వు నేను మాట్లాడుకోవాలి ఎగ్జామ్లో రాసేదాని గురించి. సరే సరే, నువ్వు సాయంత్రం త్వరగా వచ్చాయి. వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని రావడం మర్చిపో మాకు. సరేలే వస్తలే సాయంత్రం. ముద్ద అందరికి ఫోన్ చేసినవా? అందరికి ఫోన్ చేసి చెప్పు. అసలు బిజీగా ఉన్నా, ఫోన్ పెట్టాయి. వేరే ఫోన్ వస్తుంది నాకు. ఎన్ని న్యూ ఇయర్లు వచ్చినా కానీ ఈడ ఆత్రం మాత్రం తగ్గదబ్బా. బుడంకాయ గడికి ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నాడు. హలో చెప్పరా మహేష్, సాయంత్రం పార్టీకి వస్తున్నావు కదరా? వస్తానులేరా, అందరికీ చెప్పావా? ఆత్రం గడికి చెప్పేసాను ఫోన్ చేసి. మరి సాయి గారికి చెప్పావా? కసాయి గడికి చాలా సార్లు ఫోన్ చేశారా, అవుట్ ఆఫ్ స్టేషన్ అని వస్తుంది. అవునా, సరే అయితే వాడి ఇల్లు మా ఇంటి పక్కనే కదా, నేను వెళ్ళి చెప్తాలే. సరే సరే, నువ్వు వచ్చే ఫాస్ట్గా. డబ్బులు దావటం మాత్రం మర్చిపోవద్దురా బుడంకాయ్. తెస్తానులేరా, ఎప్పుడు డబ్బు అని చచ్చిపోతావు. డబ్బులంటే చాలు ఒక్కొక్కడికి ఇంత లేస్తుంది, ఊరకనే వచ్చేస్తాయి మరి పార్టీలు. అన్ని వచ్చినాయి చూసుకోండి. అని మళ్ళీ ఒకసారి సిట్టింగ్లో కూర్చున్నాక మళ్ళీ కింద పోయి చావడబట్టి కుదరతో అన్ని వచ్చినాయి చూసుకోండి. అంతా వచ్చిరా. ఊరికి యొక్క ఏడ్రా సాయిగాడేడ్రా. ఊరి యొక్క ఇది మిస్ అయ్యి నీ పిలవలేదంట, ఫోన్ చేయలేదంట. ఊరి మహేష్ నీకు చెప్పినా కదరా, అందరం ఫోన్ చేయమని చెప్పలేదు వాడికే. అరే అన్నీ వచ్చినాయిలే రాత్రంగా, నువ్వు కాసేపు ప్రశాంతం కూర్చో. ఆ కసాయి గాడికి నేను చాలా సార్లు ఫోన్ చేసి అవుట్ ఆఫ్ స్టేషన్ వస్తుంది. ఇదిగో ఈ బుడంకాయ గాడికి ఇంటికి వెళ్ళి అడగమని చెప్పా. ఎరా అడిగొచ్చావా? అరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీని అడిగాను రా, వాడు గోవా వెళ్ళాడని చెప్పాడురా. గోవానా? ఊరి యొక్క ఇది ఎప్పుడు పోయినా గోవా మనకు చెప్పకుండా. ఊరి మా ఫ్రెండ్ అంటే ఇదేనంటరా, ఇట్లా అయిపోయిన జనాలు. సరే సర్లే, మన కాదని పోయినాడు గురించి డిస్కషన్ ఎందుకో. లెట్స్ స్టార్ట్ ద పార్టీ. చీర్స్. అరే ఎన్ని పార్టీలు చేసుకున్నా 31st నైట్ చేసుకునే పార్టీలో ఉండే కిక్కే వేర్రా. కరెక్ట్గా చెప్పినవురా బుడంకాయ్. అరే ఇంకోసారి నన్ను బుడంకాయ అన్నావనుకో, ఇదిగో ఈ బాటిల్ తీసుకొని కింద నుంచి నవ్వుతా. అరే బుడంకాయగా నోరు మూసుకొని తాగు. ఇంకా సొంగ బీరు కూడా తాగాలని ఓవర్ యాక్షన్ నువ్వు. ఇడు సగం బీరికి ఎక్కువ, ఒక బీరుకు తక్కువ. నన్నే అంత మాట అంటారా? ఈరోజు చూడండి రా, 2 బీరులు తాగుతా. నోరు మూసుకొని తాగే ముండ. తాగే తక్కువ, వాగేది ఎక్కువ ముండకి. సరే గారే మహేష్, అడుగుదా ఉంటే మర్చిపోయినా. మరి ఆ రోజు క్రిస్మస్ రోజు అమ్మాయి ఇచ్చిన రా, జడబెట్టినరా అమ్మాయినే, బాగుందిరా. క్రిస్మస్ రోజా? ఏం జరిగిందిరా నాకు చెప్పండి రా. ఇప్పుడు మొత్తం మళ్ళీ మొత్తం నేను చెప్పలా. అరే క్రిస్మస్ రోజు స్పెషల్ వీడియో పెట్టినా, పోయి చూసుకోపా. నువ్వు చెప్పరా మహేష్. తన పేరు చిత్ర. ఈ మధ్య మా ఇంటి పక్కకు షిఫ్ట్ అయ్యారు. చిత్రానా? మరి ఏది చర్చికిచ్చి అది ఇది అంటున్నారు మరి. నేను అదే అడిగాను రా. వాళ్ళు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి చర్చికి వెళ్ళడం అలవాటంట. బాగుందిరా, బాగుంది. అమ్మాయి మాత్రం సూపర్ ఉంది. నీకు మళ్ళీ బాగుంది, నీకు బాగా షిట్ అయిందిరా. నీ యొక్క నీకు మంచి పిల్ల దగ్గర పోరా. బాగుంటుందా? అరే నాకు చూపించండి రా. ఏంట్రా ఇది? ఇప్పుడే కదా నీకు చెప్పలేమో, పోయి వీడియో చూసుకోమని చెప్పినా కదరా. అరే బుడంకాయగా, నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటో చెప్పరా. ఏమీ లేదు మామా, ఈ న్యూ ఇయర్ నుంచి మందు మానేద్దాం అనుకుంటున్నా. నోటికొచ్చింది చెప్పినవనుకో, ఇదిగో ఈ బాటిల్ తీసుకొని నోట్లో కుక్కుతా. అంటే మా నాన్న చేత కొత్త బైక్ కొనిపించుకుందాం అనుకుంటున్నారా? అరే ఇది ఒక రిజల్యూషన్ అంటారు. నీ బుడంకాయ నువ్వు బుడంకాయ ఆలోచనలు నువ్వు. నాదా? ఈ సంవత్సరం ఎలాగైనా చిత్రకు ప్రపోజ్ చేయాలరా, అదే ఈ సంవత్సరం రెజల్యూషన్ నాకు. అది అవ్వదమ్మా. ఛీ శని నా కొడక, నీ నోటితో అన్నావా? శనిగాడివి. అరే ఇతరు బాగా మోదెక్కుపోయిందిరా. దోచి చెప్తారా, బిల్డింగ్ మీద నుంచి దోచి చెప్తా ఇతరునే. అరే సీను, నీ రిజల్యూషన్ అంటే చెప్పరా. నాదే ముద్రా, నాదే సింపుల్. జనాన్ని బాగా ఎంటర్టైన్ చేయాలా, మన ఛానల్ గ్రోత్ పెంచాలరా. అదే నా రిజల్యూషన్. చేసేద్దాం. చేసేద్దాం, అదే కదా మన పని. న్యూ
ఇయర్ వచ్చేసిందిరో. హ్యాపీ న్యూ ఇయర్ రా బుడంకాయ్. హ్యాపీ న్యూ ఇయర్ రా ఆత్రం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ మీకు కూడా అందరికీ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే మరి మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి. మరి ఈ ఒంగోలు గీతల సిరీస్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయాలా, లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మరి మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మరి మేము సిరీస్ కొనసాగించాలో లేదో డిసైడ్ అవ్వాలి. మరి సరేనా? అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. సరేనా? బాయ్.